మద్యం కుంభకోణం కేసులో 200 పేజీలతో కూడిన అదనపు ఛార్జ్షీట్ను విజయవాడ ఏసీబీ కోర్టుకు సిట్ సమర్పించింది. అభియోగపత్రం వివరాలను మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్వేత, ఈరోజు సిట్ అధికారులు మద్యం కేసులో అదనపు ఛార్జ్షీట్ని దాఖలు చేశారు. ఈరోజు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో కోర్టుకి సిట్ కార్యాలయం నుంచి 3 బాక్సుల్లో ఈ అదనపు ఛార్జ్షీట్ పత్రాలను, నిందితులకు సంబంధించినటువంటి వివరాలను, వాటికి సంబంధించిన ఆధారాలను తీసుకొని వచ్చారు. కోర్టులో న్యాయమూర్తికి సిట్ ఐఓ ఉన్నటువంటి ఏఎస్పీ శ్రీహరి సమర్పించారు. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే సుమారు 200 పేజీల అదనపు ఛార్జ్షీట్ని న్యాయమూర్తికి సమర్పించారు. అందులో 3 నిందితులకు సంబంధించినటువంటి పూర్తి విషయాలను పొందుపరిచినట్లు మనకి తెలుస్తుంది. మొత్తంగా A31, 32, 33లుగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలకు ఉన్నటువంటి ప్రమేయము, అదేవిధంగా ఈ కేసు మొదటి నుంచి చివరి వరకు ఏ విధంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, అదేవిధంగా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి రాజకాశ్ రెడ్డితోటి ఏ విధంగా సమావేశాలు ఉన్నారు, వాళ్ళతోటి ఎటువంటి చర్చలు జరిపారు, దాని తర్వాత ఆ చర్చల తర్వాత అట్టపెట్టెల్లో నగదు తీసుకెళ్లినట్టు సిట్ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన ఆధారాలు సేకరించడంతో పాటు పలువురు సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను కూడా, వాటి వివరాలను కూడా అందులో పొందుపరిచారు. అయితే ఈ రాజకాశ్ రెడ్డి నెట్వర్క్ ద్వారా చాణక్య, అదేవిధంగా తదితరుల నుంచి వరుణ్ పురుషోత్తము తదితరుల నుంచి తీసుకున్నటువంటి నగదుని ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా గోవిందప్ప బాలాజీల ద్వారా అంతిమ లబ్ధిదారునికి చేర్చారు. ఆ లబ్ధిదారునికి చేర్చడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి, ఏ విధంగా పెట్టి ఈ మార్గాన్ని లబ్ధిదారుడికి చేర్చాలి అనేటువంటి విషయాలన్నింటినీ ఈ ముగ్గురే చూసుకున్నారు అనేటువంటి విషయాన్ని అందులో పొందుపరిచినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇటీవల ఈ కేసు దర్యాప్తులో భాగంగా వచ్చినటువంటి తాజా అంశాల ఆధారంగా కొంతమంది ఖాతాల్లో ఉన్నటువంటి అనుమానాస్పద లావాదేవీలు, అంటే వ్యక్తుల ఖాతాల్లో ఉన్నటువంటి లావాదేవీలు, మరోవైపు చూసుకుంటే కొన్ని డిస్టిలరీల కంపెనీలకు సంబంధించిన లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయి. ఇవన్నీ ముడుపులకు సంబంధించినవి అని సిట్టు నిర్ధారించడం, అదేవిధంగా గతంలో ఎన్నికల సమయంలో చిల్లకల్లు టోల్గేట్ వద్ద సుమారు 8 కోట్ల రూపాయలని స్వాధీనం చేసుకున్నారు. అది కూడా మద్య ముడుపులకు సంబంధించిన నగదేనని సిట్ అధికారులు తేల్చారు. అయితే ఈ విషయాలన్నింటినీ పొందుపరుస్తూ ప్రభుత్వం నుంచి 2 జీవోల ద్వారా సుమారు 62 కోట్ల రూపాయలకు సంబంధించిన నగదు సీజ్ చేసేందుకు అనుమతి గతంలో తీసుకున్నారు. అదే విషయాన్ని కోర్టులో కూడా దాఖలు చేశారు. వాటికి సంబంధించిన అనుమతి కోసం కోర్టులో కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే విషయాన్ని ఛార్జ్షీట్లో ప్రస్తావించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా ఛార్జ్షీట్లో ప్రస్తావించారు. తాజాగా జరిగినటువంటి ఈ నెల రోజుల పాటు జరిగినటువంటి దర్యాప్తు విషయాలు కూడా ఇందులో ప్రస్తావించినట్టు మనకి తెలుస్తుంది. ఇటీవల మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని అనుచరుడు వెంకటేష్ నాయుడు తదితరులని అరెస్ట్ చేశారు. వారికి సంబంధించిన వివరాలు, అంటే వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది, అదేవిధంగా ఇప్పుడు ఈ 3 నిందితులకు సంబంధించి మిథున్ రెడ్డికి సంబంధించిన పాత్ర ఎలా ఉంది, వాళ్ళకు ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలన్నింటినీ ఇందులో పొందుపరిచినట్టు మనకి తెలుస్తుంది. మొత్తం 3,500 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. నెలకు సుమారు 50 నుంచి 60 కోట్ల రూపాయల మేర రాజకాశ్ రెడ్డి ఈ ముడుపుల రూపంలో వసూలు చేయటం, వసూలు చేసినటువంటి నగదంతా ఈ 3 ద్వారా అంతిమ లబ్ధిదారునికి చేర్చడం జరిగిందని సిట్ అధికారులు తేల్చారు. మరోవైపు ఈ కొంత డంపుల రూపంలో కొన్ని ప్రాంతాల్లో ఈ మద్యం నగదుని దాచటం, అదేవిధంగా వాళ్ళకి అవసరమైనటువంటి ప్రదేశాలకు వాటిని తరలించి రకరకాల వినియోగాల కోసం వాటిని వినియోగించడం, అంతిమ లబ్ధిదారునికి చేర్చడం, ఈ విషయాలన్నింటినీ అందులో పొందుపరిచినట్టు మనకి తెలుస్తుంది. సుమారు 200 పేజీల పైగా ఈ అదనపు ఛార్జ్షీట్ని దాఖలు చేశారు.
మరోవైపు ఈరోజు మద్యం కేసులో నిందితులకు సంబంధించిన పలు పిటిషన్లు విచారణకు వచ్చాయి. ముఖ్యంగా A1 రాజకాశ్ రెడ్డి మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ పైన విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు నవీన్ కృష్ణ అదేవిధంగా ఈ మరొక నిందితుడు బాలాజీ కుమార్ యాదవ్ల బెయిల్ పిటిషన్లపైన విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేసేందుకు వాదనలు వినిపించేందుకు ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. మరొకవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధించిన బెయిల్ పిటిషన్ పైన తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని తెలిపింది. వీటన్నిటితో పాటుగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దాఖలు చేసినటువంటి 11 కోట్ల రూపాయలకు సంబంధించిన పిటిషన్లపైన విచారణ జరిపింది. ఈ 11 కోట్ల రూపాయలు తనకు సంబంధం లేదు, కావాలని నన్ను ఇరికిస్తున్నారు అని ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాంతోపాటు ఫుటేజ్, దీనికి సంబంధించి ఫుటేజ్ కావాలని దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ చేశారు. అయితే ఈ తదుపరి విచారణ కోసం 13వ తేదీకి వాయిదా వేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని సిట్ అధికారులని ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద ఈరోజు కొన్ని బెయిల్ పిటిషన్లు వాయిదాలు జరిగాయి. కొన్ని కౌంటర్ దాఖలకు, మరికొన్ని వాదనలు వినిపించేందుకు వాదనలు జరిగాయి. మరోవైపు ఈరోజు దాఖలు చేసినటువంటి పిటిషన్లలో ఎవరికైతే 90 రోజులు గడుస్తుందో, అరెస్ట్ చేసి 90 రోజులు గడుస్తుందో ఆ ముగ్గురు నిందితులపైన ఈరోజు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అందులో వాళ్ళు ఉన్నటువంటి ఈ కేసుతో ఉన్నటువంటి ప్రమేయము, అదేవిధంగా ప్రస్తుతం ఈ కేసు చాలా కీలక దశలో ఉంది. ఈ కేసులో ఉన్నటువంటి కీలక దశలో వీళ్ళు చాలా కీలక పాత్ర పోషించారని అందులో ప్రధానంగా తెలిపినట్టు మనకి తెలుస్తుంది. మరోవైపు రేపు ఈ ముగ్గురికి సంబంధించిన బెయిల్ పిటిషన్లపైన ఉత్తర్వులు కూడా రానున్న నేపథ్యంలో ఈ ఛార్జ్షీటు అంశాలు కొంత ఉత్కంఠకు చోటు చేసుకున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ రెండో అదనపు ఛార్జ్షీటు కొంత కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, నగదు ఏ విధంగా దాచిపెట్టారు, ఏ విధంగా తరలించారు, ఎలాగ డంపు రూపంలో పెడుతూ ఉన్నారు అనేటువంటి విషయాలన్నింటినీ తాజాగా వచ్చిన వీడియోలు, అదేవిధంగా స్వాధీనం చేసుకున్నటువంటి నగదు ద్వారా అందరికీ తెలిసిందే. ఇవన్నీ ఉండటంతో కొంత కీలక దశలో ఉందనేటువంటిది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ స్వామితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.